తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. దేశంలో ఎక్కడ పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగితే అక్కడికెళ్ళి వారాల పాటు ఉండి పూసలు రుద్రాక్షలు అమ్మి అలా వచ్చిన అరకొర ఆదాయంతో పొట్టపోసుకునే బంజారీలు వాళ్ళంతా. ఆ కుటుంబాలకు చెందిన ఓ 16 ఏళ్ల పిల్ల మోనాలిసా. పొట్టకుటి కోసం ప్రయాగ్రాజ్కు వచ్చిన ఆ కుటుంబం మీడియా పుణ్యమాని ఆ కాస్తంత ఉపాధికి దూరమైంది. తమ బిడ్డకు వచ్చిన పాపులారిటీ చూసి సంతోషపడాలో లేదంటే ఆమె సంపాదన గంగలో కలిసిందని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఆ కుటుంబం బేలగా చూస్తుంది. ఇదేం కర్మరా అంటూ తల బాదుకుంటుంది. నిజమే, అమ్మాయి పెద్దగా రంగు లేకపోయినా, అద్భుతమైన డ్రెస్సింగ్ లేకపోయినా, తలకు తైల సంస్కారం అంతంత మాత్రమే అయినా ఆమె ముఖంలో మాత్రం ఓ అద్భుతమైన కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆమె ఫోటోజెనిక్ ఫేస్ చూస్తే ప్రముఖ నటి రేఖా సోదరులా అనిపిస్తుంది. రేఖ ఇంతకంటే ఏమందంగా ఉంది అని కూడా అనిపించి తీరుతుంది. ఈ నీలికల్ల చిన్నది 3వ తరగతితోనే చదువు ఆపేసింది. కుటుంబ పోషణ కోసం ఊరూరా తిరిగి రుద్రాక్షలు అమ్మే అమ్మానాన్నల వృత్తిలో భాగమైంది. 16 ఏళ్ల ప్రాయంలోనే 4 పద్దల బాధ్యత నెత్తికెత్తుకుంది. తను కష్టపడి తన తమ్ముడిని చదివించాలని కోరుకుంది. తనలా తన తమ్ముడు పూసలు రుద్రాక్షలు అమ్ముకోకూడదని మనసారా కోరుకుంది. మోనాలిసాకు 2 సోదరులు, 2 అక్కా చెల్లెళ్ళు. వీళ్ళలో ఒక సోదరుడు మాత్రం ఇలా పూసలు అమ్ముతాడు, మరో సోదరుడు మాత్రం చదువుకుంటున్నాడు. ఇక తన 2 అక్కా చెల్లెళ్ళు కూడా అమ్మా నాన్నలతో కలిసి బతుకు పోరులో భాగంగా ఇలా పూసలు రుద్రాక్షలు చేతులకు తగిలించుకొని దేశంలోని పలు ప్రాంతాలలో జరిగే ఇలాంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాలలో అయ్యా కొనండి అంటూ వేడుకుంటూ తిరుగుతుంటారు. కార్యక్రమాలు లేకపోతే ఆ కొద్ది రోజులు సంపాదించుకున్న అరకొర సంపాదనతోనే కడుపుకింత రొట్టె తింటారు. నూట 44 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళ. ఈసారి ఈ కార్యక్రమానికి కోట్లాది మంది వస్తారు. మంచి సంపాదన, ఆ సంపాదనతో 2-3 నెలల కుటుంబం అంతా కూడా పస్తులుండకుండా ఇంత బువ్వ తినొచ్చు అనుకుంటూ ఆ కుటుంబం అంతా ఇండోర్ నుంచి ప్రయాగ్రాజ్కు చేరుకుంది. ఊరికి చివరన ఓ గుడారం వేసుకుంది. వీరితో పాటు వీరు ఉంటున్న ఊరు నుంచి సుమారుగా దశాబ్దాలుగా ఈ పూసలు రుద్రాక్షల వ్యాపారాన్ని వృత్తిగా చేసుకున్న సుమారు 500 కుటుంబాలు ప్రయాగ్రాజ్ చేరుకున్నాయి. మిగతా అన్ని కుటుంబాలు ఏ ఇబ్బందులు లేకుండా వ్యాపారం చేసుకుంటున్నాయి. కానీ ఒక మోనాలిసా కుటుంబానికే అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏ క్షణాన ఎవరొస్తారో తెలియదు, ఏ ఫోటో అంటారు, ఏ ఇంటర్వ్యూ అంటారు అని తమ వివరాల పేరుతో గంటలు కదలకుండా కూర్చోబెడతారు. ఫుటేజ్ తీసుకుని వెళ్ళిపోతారు. పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ఆ రోజుకి మోనాలిసా సంపాదన కుదిలైపోతుంది. ఇంటర్వ్యూల సమయంలో జనం ఓవరాక్షన్ నుంచి ఆమెను కాపాడేందుకు అమ్మో నానో ఆమెను అంటిపెట్టుకుని కూర్చోవడంతో ఆ సంపాదన కూడా శివార్పణం అయిపోతుంది. మోనాలిసా ఎక్కడుంటే అక్కడ మీడియా సందడి. ఆ సందడి చూస్తూ కుంభమేళకు వచ్చిన వారితో ట్రాఫిక్ జామ్. ఇదంతా చూసి ఆ కుటుంబానికి పోలీసుల చివాట్లు. ఈ న్యూసెన్స్ అంతా మీ వల్లే అంటూ చీదరింపులు. ఇలా అయితే కుంభమేళ జరుగుతున్న ప్రాంతానికి మీ కుటుంబంలో ఎవరిని రానివ్వమంటూ బెదిరింపులు. ఇలా రోజుకొక సమస్య, రోజుకో ఇబ్బంది. అయితే ఈ ప్రచారంతోనే కదా మోనాలిసాకు సినిమా ఛాన్సులు కూడా రాబోతున్నాయి అంటున్న వారికి ఆ కుటుంబం ఇచ్చే సమాధానం ఏంటంటే, మాకు సినిమాలు వద్దు, చింతకాయలు వద్దు, మా మానాన్న మమ్మల్ని బతకనివ్వండి అంటూ ఆ కుటుంబం చూపిస్తున్న అసహనంలో అర్థం ఉంది అనిపించడం లేదు? ఇంత అందంగా ఉన్నారు, మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమ వివాహమా, పెద్దలు కుదిరిచిన వివాహమా అంటే ప్రేమ లేదు, దోమ లేదు. మరో 5-6 ఏళ్ల తర్వాత మా అమ్మ నాన్నలు సెలెక్ట్ చేసిన వాడినే నేను పెళ్లి చేసుకుంటా అంటూ తెగేసి చెబుతున్న మోనాలిసా బోమ్స్లే మాటల్లో నేటి తరం యువతకు ఓ సందేశం వినిపించడం లేదు. ఇప్పుడు నా లక్ష్యమంతా నా తమ్ముడిని మంచిగా చదివించడం అంటున్న ఆ 16 ఏళ్ల పేద పిల్ల మాటలలో కొండంత బాధ్యత కనిపించడం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.